నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అణు సరఫరాదారుల బృందం ఎన్ఎస్జీలో భారత సభ్యత్వానికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది. సియోలో జరగనున్న ఎన్ఎస్జీ సమావేశాల్లో భారత్ తన వాదనను గట్టిగా వినిపించేందుకు సిద్ధమైంది. బృందంలోని మొత్తం 48 దేశాల్లో దాదాపుగా 20 దేశాలు భారత్కు మద్దతును పలుకుతున్నాయి. చైనా నుంచి వ్యతిరేకత కారణంగానే సమస్య వచ్చి పడింది. పాకిస్తాన్కు మిత్రదేశంగా ఉన్న చైనా భారత్కు సభ్యత్వం ఇస్తే పాకిస్తాన్కు ఇవ్వాల్సి ఉంటుందని మెలికిపెట్టింది. డ్రాగన్ను బుజ్జగించేందుకు భారత్ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. సభ్యత్వం కోసం అత్యధిక దేశాల మద్దతు కూడగట్టేందుకు ఒక్కొక్కరిని రంగంలోకి దించింది. టాంగ్షెంట్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మోదీ భేటీలో వచ్చే ఫలితం ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. ఫలితం ఎలా ఉన్నా తమ ప్రయత్నాల్లో మాత్రం ఎలాంటి లోపం ఉండకూడదన్న స్థాయిలో ఆలోచిస్తోంది భారత్. అంతటా ఒకటే ఉత్కంఠ. ఏం జరగబోతోంది? ఏ నిర్ణయం తీసుకుంటారు? అనుకూలమా, వ్యతిరేకమా? అణు సరఫరా దేశాల బృందంలో సభ్యత్వంపై చర్చలు కీలక దశకు చేరిన వేళ ఇదే చర్చ కొనసాగుతోంది. మోదీ దౌత్యం ఫలించి భారత్కు సభ్యత్వం లభిస్తుందా, లేక చైనా సహా కొన్ని దేశాల అభ్యంతరాలతో భారత్ ఆశలు అడియాసలవుతాయా? దక్షిణ కొరియాలో జరుగుతున్న ఎన్ఎస్జీ సమావేశంలో తీసుకునే నిర్ణయంపైనే భవితవ్యం ఆధారపడి ఉంది. ఎన్ఎస్జీ సభ్యత్వం విషయంలో మద్దతు కూడగట్టేందుకు భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అభ్యంతరాలు చెబుతున్న చైనాను బుజ్జగించే అంశంపై దృష్టి సారించింది. ఈ మేరకు ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం మద్దతివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సమాలోచనలు జరిపారు. ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో షాంఘై సహకార సంస్థ సదస్సులో మోదీ జిన్పింగ్ మధ్య ఇదే విషయమై చర్చలు జరిగాయి. बहुत दिन से कह रहा है कि बहुत एनएसजी के सदस्य बनने के बहुत करीब हैं। अच्छी तरह से जानते हैं कि 48 सदस्यों में अगर एक भी सदस्य उसका विरोध करेगा तो उसके ऊपर चर्चा नहीं होती, उसमें पास नहीं हो सकता है। सभी की आम सहमति के आधार पर ही होगा। और चीन के साथ हम वो संबंध स्थापित नहीं कर पाए हैं कि वो हमारा समर्थन करें। और हमारे समर्थन के साथ साथ वो पाकिस्तान के एनएसजी के मेंबर बनाने की भी बात करते हैं। हमारे जब समर्थन के बजाय वो एनपीटी नॉन प्रोलिफरेशन ट्रीटी उसका हम हस्ताक्षर नहीं किए, उसका मुद्दा उठाते हैं। तो कुल मिलाकर चीन इसका विरोध कर रहा है। हम तो शुभकामनाएं देते हैं प्रधानमंत्री जी को कि जब तो वो मनाए और हिंदुस्तान एनएसजी का सदस्य बन जाए, हमारी शुभकामनाएं। ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్కు అణు సరఫరాదారుల బృందంలో ఇప్పటి వరకు సభ్యత్వం లభించలేదు. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయలేదనే కారణంతో చైనా వ్యతిరేకిస్తూ వస్తోంది. నిజానికి ఇదో సాకు మాత్రమే. పౌర అణు కార్యక్రమం, అణు ఇంధన సరఫరా విషయంలో మన దేశ చరిత్ర చూస్తే భారత్ను సందేహించాల్సిన అవసరం తలెత్తదు. చైనా మాత్రం ఇతరత్రా కారణాలతో అడ్డుపుల్లలు వేస్తోంది. అమెరికా, ఫ్రాన్స్, కెనడా, మెక్సికో వంటి దేశాలు సహా దాదాపు 20 దేశాలు మద్దతిస్తున్నా భారత్కు సభ్యత్వం విషయంలో ఇంకా గందరగోళ పరిస్థితి నెలకొనడానికి కారణం చైనాయే. ఏకాభిప్రాయ సూత్రంతో నడుస్తున్న ఎన్ఎస్జీలో ఏ ఒక్క దేశం వ్యతిరేకంగా ఓటేసినా భారత్ సభ్యత్వ యత్నం విఫలమవుతుంది. అందుకే ఈ విషయంలో భారత్ ఆచితూచి అడుగులు వేస్తోంది. पहले भी देखा गया है ये इकोनॉमिक एनर्जी के एटॉमिक एनर्जी के तहत जो बात हुई थी उसमें भी चाइना ने पहले बड़ा अड़चने पैदा की थी, बाद में मान गया था। तो चाइना का रवैया इस एंगल से देखा जा रहा है कि चाइना ने भी सोचना शुरू कर दिया है कि कोई ना कोई हल निकालना चाहिए। और जिसको कहते हैं कि सांप भी मर जाए लाठी भी न टूटे, अगर सारा कुछ मामला ठीक हो जाए और भारत के साथ उसका रिलेशन अच्छे रहें, दुनिया के साथ अच्छे रहें, तो बात बनेगी। पर चाइना अब पाकिस्तान को भी डिच नहीं करना चाहता, तो उसमें एट द मोमेंट उसके बड़ी अड़चने, मेंटल अड़चने पैदा हो रही हैं। वो घोर विडंबना में भी है। पर मैच्योरिटी ऑफ चाइनीज लीडरशिप को देखते हुए मुझे लगता है कि ये बात अब एक पॉजिटिव नोट पे ही खत्म होगी। ఎన్ఎస్జీ సదస్సులో భారత్ సభ్యత్వం అంశాన్ని ప్రస్తావిస్తారని ముందే ఊహించిన చైనా అసలు సియోల్ ప్లేనరీ ఎజెండాలో ఈ అంశమే లేదని ప్రకటించింది. భారత్కు సభ్యత్వంపై మద్దతు కూడగట్టేందుకు విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఎన్ఎస్జీలో భారత్ చేరికపై మరిన్ని సభ్యదేశాల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా, ఫ్రాన్స్, జపాన్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు భారత్కు బహిరంగ మద్దతు పలకడం మనకు కలిసి వచ్చే అంశమే. ఎన్ఎస్జీలో భారత్కు సభ్యత్వం కల్పించడం అణు, రసాయనిక, సాంకేతికతల ఎదుగుదలకు దోహదపడుతుందని ఫ్రాన్స్ ప్రకటించింది. ఎన్ఎస్జీ సభ్యత్వానికి భారత్ అర్హత సాధించిందని చెప్పిన అమెరికా ఈ విషయంలో సభ్య దేశాలన్నీ ఏకాభిప్రాయానికి రావాలని ప్రకటించింది. స్విట్జర్లాండ్ కూడా భారత్కు మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక అంశాలలో భారత్ మంచి పాత్ర పోషించగలదని ఆ దేశం ప్రకటించింది. ఇన్ని దేశాలు మద్దతు స్పష్టంగానే తెలుపుతున్నప్పటికీ చైనా వ్యతిరేకతే అసలు సమస్యగా ఉంది. ఈ అంశంపై చైనా రకరకాలుగా స్పందిస్తోంది. చైనా మాదిరిగానే న్యూజిలాండ్, ఐర్లాండ్, టర్కీ, దక్షిణాఫ్రికా, ఆస్ట్రియా దేశాలు కూడా ఎన్పీటీపై భారత్ సంతకం చేయని అంశాన్ని ప్రధానంగా తెరపైకి తెస్తున్నాయి. Is of the variety wherein outcome is not known. India is going flat out to ensure that India gets the membership of NSG. She is being fully backed in totality by the Western world, led by America upfront as well as Russia. China is increasingly finding itself isolated, is trying to pressurize a few nations like Norway, Austria, South Africa to try and Turkey to try and block India's membership. China is insisting on procedures. China is insisting that while they are not against India's membership per se, but the same rules of the game should be applied to others who also want to become members. భారత్ ప్రయత్నాలు చేస్తుంటే అటు పాక్ కూడా ఇదే బాణి వినిపిస్తోంది. భారత్ కంటే తమకే ఎన్ఎస్జీలో సభ్యత్వం పొందేందుకు అర్హతలున్నాయని చెప్పుకుంటోంది. ఒకవేళ ఎన్పీటీపై సంతకం చేయని దేశాలకు సభ్యత్వం ఇస్తే తమకు ఇవ్వాల్సి ఉంటుందని వాదిస్తోంది. ఎన్ఎస్జీలో సభ్యత్వానికి తమకే మెరుగైన అవకాశముందని చెప్పుకుంటున్న పాక్ భారత్ విధానాన్నే అనుసరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే చైనా మద్దతిస్తుండడం వల్ల భారత్ సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తున్న దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది దాయాది దేశం. ఒకవేళ భారత్కు సభ్యత్వం ఇస్తే దక్షిణాసియాలో అసమతుల్యతలు పెరిగే అవకాశముందని ప్రచారం చేస్తోంది. పాకిస్తాన్ పూర్వ చరిత్ర చూస్తే మాత్రం ఆ దేశానికి ఎన్ఎస్జీలో సభ్యత్వం దక్కే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఎన్ఎస్జీ అధ్యక్ష హోదాలో ఉన్న అర్జెంటీనా మాత్రం కొత్త సభ్యత్వాలపై పూర్తి స్థాయిలో చర్చలు కొనసాగాలని భావిస్తోంది. ఎన్పీటీలో భాగం కాని అన్ని దేశాల విషయంలో ఒకే రకంగా స్పందిస్తామని పేర్కొంది అర్జెంటీనా. చైనా అభ్యంతరాల కారణంగానే భారత్ సభ్యత్వం అంశం ఇంతటి ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి చైనా లేవనెత్తుతున్న అభ్యంతరాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అణ్వస్త్రాలు తయారు చేసేందుకు అవసరమయ్యే పరిజ్ఞానం, పరికరాలు ఎగుమతి చేయడాన్ని నిరోధించేందుకు ఎన్ఎస్జీని ఏర్పాటు చేశారు. 1974లో భారత్ పోఖ్రాన్ అణుపరీక్షలు జరిపిన నేపథ్యంలో ఎన్ఎస్జీ ఏర్పాటు జరిగింది. ఇప్పటికే ఆ సామర్థ్యం ఉన్న దేశాలు కలిసి బృందంగా ఏర్పడి అణ్వస్త్ర తయారీ విషయంలో కొన్ని మార్గదర్శకాలు రూపొందించుకున్నాయి. ఎన్పీటీ మాదిరిగా ఎన్ఎస్జీ అంతర్జాతీయ ఒప్పందం కాదు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధం కోసం అణు ఎగుమతులు, అణు సంబంధిత ఎగుమతుల ఆధారంగా ఏర్పడిన దేశాల బృందం మాత్రమే. అణ్వస్త్రాల వ్యాప్తి జరగకుండా అణు పరిజ్ఞానం కేవలం శాంతియుత పౌర అవసరాల కోసం మాత్రమే వాడేలా మార్గదర్శకాలు రూపొందించింది ఎన్ఎస్జీ. అణు విద్యుత్, అణు ఇంధనం వంటి అవసరాల కోసం ఈ దేశాలు ఆ సామర్థ్యం లేని దేశాలకు అందజేస్తాయి. అవి కూడా కొన్ని ఎన్ఎస్జీ నిబంధనల మేరకే. అణు సరఫరా దేశాల బృందంలో సభ్యత్వం పొందాలంటే ఎన్ఎస్జీ మార్గదర్శకాల ప్రకారం అణు పదార్థాలు సరఫరా చేసే సామర్థ్యం కలిగి ఉండాలి. అలాగే వాటిని ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉండాలి. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందంలో సంతకం చేసి ఉండాలి. ఒప్పందాలకు సంబంధించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలకు మద్దతు తెలపాలి. నిజానికి ఎన్ఎస్జీలో సభ్యత్వం పొందాలంటే ఎన్పీటీలో సభ్యత్వం తప్పనిసరి కాదు, అది పరిశీలన మాత్రమే. ఈ సభ్యత్వం కేవలం మార్గదర్శకంగా మాత్రమే పనిచేస్తుంది. ఎన్ఎస్జీలో సభ్యత్వం పొందడం వల్ల భారత్ తక్కువ ఖర్చుతో నాణ్యమైన అణు ఇంధనాన్ని పొందగలుగుతుంది. అంతేకాదు, అణు విద్యుత్ ఉత్పాదనకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఇతర దేశాలకు ఎగుమతి చేసే విషయంలోనూ ముందడుగు వేయగలుగుతుంది. సభ్యత్వం పొందడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారత అణు కార్యక్రమాలకు చట్టబద్ధత ఏర్పడుతుంది. అణు ఇంధనం, అణు విద్యుత్ వంటి భారీ ప్రాజెక్టుల కోసం పెట్టుబడులు పెట్టేవారికి నమ్మకం కలిగిస్తుంది. 2008లో ఎన్ఎస్జీ ద్వారా భారత్కు లభించిన మినహాయింపు కారణంగా మన దేశం పౌర అవసరాలకు సంబంధించి ఇతర దేశాలతో వాణిజ్యం జరుపుకునే అవకాశాలున్నాయి. రష్యా,
ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, కజకిస్తాన్ వంటి దేశాలతో ఇప్పటికే అలాంటి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. మన దేశం ఎన్పీటీ, ఎన్ఎస్జీ రెండిట్లోనూ సభ్యదేశం కానప్పటికీ అణు నిరాయుధీకరణ, పౌర అణు కార్యక్రమాల్లో భారత్ చరిత్ర చూస్తే ఎన్ఎస్జీలో సభ్యత్వం ఇవ్వడం పెద్ద విషయం కాకపోవచ్చు. ఇదే అంశాలపై 2008లో మినహాయింపునిచ్చిన ఎన్ఎస్జీ ఇప్పుడు సభ్యత్వం ఇవ్వడానికి సందేహపడాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ప్రస్తుతం సియోల్లో తీసుకునే నిర్ణయం భారత్ పనితీరు దృష్ట్యా కాకుండా రాజకీయ కారణాల వల్ల తీసుకునేట్టు కనిపిస్తోంది. నిజానికి ఇలాంటి అంశాల్లో చైనా చిన్న దేశాలను ముందుకు తీసుకువచ్చి వాటి ద్వారా అభ్యంతరాలు వినిపిస్తుంది. ఈసారి మాత్రం బహిరంగంగానే తన అభ్యంతరాలు బయటపెట్టింది. ఎన్ఎస్జీలో సభ్యత్వం ఏకాభిప్రాయం కారణంగా నిర్ణయిస్తారు కాబట్టి చిన్న దేశమైనా పెద్ద దేశమైనా అభ్యంతరం చెప్పడం సభ్యత్వం కోరే దేశాలకు ఇబ్బంది కలిగిస్తుంది. గతంలో మాదిరిగా కాకుండా భారత్, చైనాల మధ్య సంబంధాలు పర్వాలేదన్నట్టుగానే ఉన్నాయి. ప్రస్తుతం చైనాతో భారత్ వ్యవహార శైలి బాగానే ఉంది. భారత్కు ఇతర దేశాలు మద్దతిస్తున్నాయి. మద్దతివ్వాలని తమను కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. చైనా అనుకూల నిర్ణయం వల్ల రెండు దేశాల మధ్య దూరం తగ్గవచ్చు. ఇతర సమస్యలు కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని భావిస్తే ఆ దేశం మద్దతిచ్చే అవకాశాలున్నాయి. అలా కాదని ఒకవేళ మాటపై నిలబడితే మాత్రం ఎవరూ ఆపలేరు. సియోల్ సదస్సులో తీసుకునే నిర్ణయం చైనా అభిప్రాయంపై ఆధారపడి ఉంది. చైనాను ఒప్పిస్తానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇచ్చిన హామీ భారత్కు కొంతలో కొంత ఊరటనిచ్చేదే. అయితే విదేశాంగ విధానంలో కొత్త పంతులు తొక్కిస్తున్న మోదీ ఈసారి కూడా విజయం సాధిస్తారనే అందరూ భావిస్తున్నారు. కేవలం మాట మాత్రంగా యోగాను అంతర్జాతీయ దినోత్సవంగా చేయడంలో విజయం సాధించిన మోదీ ఎన్ఎస్జీ సభ్యత్వాన్ని పొందడంలోనూ అదే పరిణితి కనబరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్వేంద్రియానం నయనం ప్రధానం. అయితే ఇప్పుడు ఆ నేత్రాలే ప్రమాదంలో పడుతున్నాయి. 50 ఏళ్లు పైబడిన వారికి వచ్చే నేత్ర సంబంధ సమస్యలు 30వ పడిలోనే చుట్టుముడుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు దృష్టి లోపాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అందున హస్వదృష్టి బాధితుల సంఖ్య మరీ ఎక్కువ. ఇదిలాగే కొనసాగితే 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగం మంది అంటే సుమారు 500 కోట్ల మంది హ్రస్వదృష్టి బారిన పడే అవకాశం ఉంది. వీళ్లలో 100 కోట్ల మంది చూపు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రపంచ ఆఫ్థామాలజీ నిపుణుల పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కంటిచూపు సమస్యలు ఎందుకు వస్తున్నాయి? యుక్త వయసులోనే ఇవి ఎందుకు దాడి చేస్తున్నాయి? కంటిపై కమ్ముకుంటున్న నీలి నీడలు, సౌకర్యం మాటున స్మార్ట్గా చేటు, యువతలోనే బాధితులు అధికం. మేల్కోకుంటే అంతా అంధకారమే. మన పిల్లలు ఎంత భద్రం, వారి కంటిచూపు ఎంత సురక్షితం? ఆధునికతే వారి బాధ్యత శాపంగా మారుతుందా? గారభంగా ముద్దుగా కొనిస్తున్న గాడ్జెట్లే చిరాఘాతంగా పరిణమిస్తున్నాయా? జరుగుతున్న పరిణామాలు చెబుతున్నది అదే. ఐదారేళ్ల ఆడిపాడే ప్రాయానికే చత్వారానికి చేరువ అవుతున్నారు. బడి ఈడు పిల్లల్లో గతంలో 10% లోపు ఉండే దృష్టిలోపం ఇప్పుడు 30 నుంచి 40% దాటుతోంది. ఇంతలేసి భూతద్దాలు వేసుకొని అక్షరాలు వెదుక్కోవాల్సి వస్తోంది. కంటిచూపుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇంతటి ఉపద్రవానికి కారణం సర్వంతర్యామిగా మారిన నీలి తెరలు. సెల్ఫోన్, ట్యాబ్, కంప్యూటర్, ల్యాప్టాప్, వీడియో గేమ్ పేరు ఏదైనా వాటి నీలిరంగు తెరలు కంటిచూపుపై ఊహించని దుష్ప్రభావం చూపిస్తున్నాయి. చూ చూ చిట్టి నాన్న అంటూ పాకే వయసుల్లోనే చేతికిస్తోన్న సెల్ఫోన్లతో పొంచి ఉన్న ఈ ముప్పుని గుర్తించింది చాలా తక్కువ మంది. ఆడించడానికో, బుజ్జగించడానికో, గొప్పగా చెప్పుకోవడానికో పసిప్రాయంలోనే తెలియకుండానే పిల్లల్ని ఆ వలయంలోకి నెట్టేస్తున్నారు. అక్కడ మొదలవుతున్న లోపం వారిని జీవితాంతం వెంటాడుతోంది. 21వ శతాబ్దపు అద్భుతం అంతర్జాల సౌకర్యంతో ప్రపంచమే ఓ కుగ్రామంలా మారింది. నిజమే, అది కాదనలేని వాస్తవం. కానీ
అది ఎందులో అయినా అనర్థాలు తెస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు ఉదాహరణే అంతర్జాలాన్ని అరచేతికందించిన స్మార్ట్ ఫోన్లు. అవి వినోదంతో పాటు నిత్య జీవితంలోనూ ఎన్నో అవసరాలు తీరుస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఊహ తెలియడం మొదలు ఎక్కువ మంది ముందుగా స్మార్ట్ ఫోన్ వైపే మక్కువ చూపుతున్నారు. దేశంలో 20 కోట్ల మందికి పైగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు. అందుకు ఎన్నో రెట్లు స్మార్ట్ ఫోన్లు వారి అవసరాలు తీర్చుతున్నాయి. ఈ సౌకర్యాన్ని అతిగా ఉపయోగించడమే శారీరక అసౌకర్యానికి దారితీస్తోంది. మరీ ముఖ్యంగా పిల్లల్లో కళ్లపై ప్రభావం చూపుతోంది. కళ్ల మంట, పొడిబారిపోవడం, చూపు మసకబారడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. యూజువల్గా లాంగ్ సైట్కి దారితీస్తుందండి. ఐ స్ట్రెయిన్ వలన హైపర్మెట్రోపిక్ ఎర్రర్స్ యూజువల్గా వస్తాయి వీటిల్లో. దీనికి కావాల్సిన తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే నెట్ యూసెస్ చేసేటప్పుడు యాంటీ గ్లేర్ గ్లాసెస్ వాడటం కానీ, కంటిన్యూస్గా నెట్ చూడటానికి వాళ్ళని అవాయిడ్ చేయడం కానీ, దెన్ సెల్ ఫోన్స్ వలన కూడా ఈ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్, వైబ్రేషన్స్ వలన సెల్ ఫోన్ కంటిన్యూస్గా వాడటం వలన ఈ 10 to 20 years వాళ్ళకి సెల్ ఫోన్ వాడటం ఎక్కువ తగ్గించాలా. నేటి యువతలో చాలా మంది సగటున కనీసం 3 నుంచి 4 గంటల సమయం స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగిస్తున్నట్లు ఇటీవల ఓ సర్వే తేల్చింది. నిజానికి మనిషి కళ్ళు రోజంతా ఎలక్ట్రానిక్ తెరలు చూసేందుకని సృష్టించినవి కాదు. వాటికి వేరే వ్యాపకాలు ఉండాలి. అధిక సమయం ఎలక్ట్రానిక్ తెరలను తీక్షణంగా చూసేవారి కళ్ళు వేగంగా అలసటకు గురవుతాయి. దృశ్యాలు అస్పష్టంగా కనిపించడం, కళ్ల నొప్పులు, ఎర్రగా మారడం వంటి సమస్యలొస్తాయి. విషయంపై అనేక అధ్యయనాలు, నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సాధారణంగా ఇలాంటి కంటి సమస్యలు 50 ఏళ్లు ఆ పైబడిన వారిలో వస్తుంటాయి. కానీ ఇప్పుడు ఇటువంటి సమస్యలతో వైద్యులను సంప్రదిస్తున్న వారిలో 30 ఏళ్లలోపు వారే అధికంగా ఉంటున్నారు. ప్రస్తుత యువతరంలో 50% పైగా స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో సుమారు 65% మంది కంటికి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడైంది. 30 ఏళ్లలోపు వారు 75% ఈ సమస్యకు గురైనట్లు తేల్చారు. 2 అంతకంటే ఎక్కువ ఫోన్లు ఉపయోగిస్తున్న వారిలో 70% త్వరగా కంటి సమస్యల బారిన పడ్డట్టు గుర్తించారు. మొత్తంగా చూసుకుంటే 30 నుంచి 40 ఏళ్లలోపు వారిలో 67%, 40 నుంచి 50 ఏళ్లలోపు వారిలో 66%, 50 నుంచి 60 ఏళ్లలోపు వారిలో 65%, 60 ఏళ్లు పైబడిన వారిలో 53% ఎలక్ట్రానిక్ తెరలు చూడటం వల్ల కంటి సమస్యల బారిన పడినట్లు తేలింది. స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు మితిమీరిన వినియోగంతో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా కంటి సమస్యలకు గురవుతున్నట్లు గుర్తించారు. ఎందుకిలా జరుగుతోంది అంటే స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, పీసీలు, వీడియో గేమ్లు, కంప్యూటర్ల తెరలు నీలిరంగు, అధిక శక్తి గల కాంతి వెలువరిస్తాయి. ఈ కాంతికి మామూలు కంటే అధిక దూరం ప్రయాణించడం సహా తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. ఇవి కంటిలో లోపలి వరకు చొచ్చుకుపోతాయి. సాధారణ కాంతి కంటే కంటిపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఇలాంటి పరికరాల తెరల నుంచి వచ్చే వెలుగు స్థాయి, వాటిని ఎంత దగ్గర నుంచి చూస్తున్నాం, రోజుకు ఎంత సమయం చూస్తున్నాం, ఎంతసేపటికి ఒకసారి కంటికి విశ్రాంతి ఇస్తున్నాం వంటి అనేక అంశాలు బట్టి సమస్య తీవ్రత ఉంటుంది. చిన్న తెరలపై పట్టి చూడటం కూడా పెద్ద హాని చేస్తోంది. ఈ విషయంపై కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ పేరిట అమెరికా సహా అనేక దేశాల్లో విస్తృత అధ్యయనాలు జరుగుతున్నాయి. ఈ సైట్ దృష్టి లోపాలు చాలా ఎక్కువగా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ మోర్ దాన్ 50 to 60% చూస్తూ ఉన్నాం. అది కంటిలో మనకి డ్రైనెస్ అంటే టియర్ సబ్స్టిట్యూట్, మనకి నల్లగుడ్డుకి అదంతా కూడా రక్త ప్రసరణ ఉండదు. టియర్ సబ్స్టిట్యూట్స్ చాలా ఇంపార్టెంట్. ఆ కన్నీళ్ళు శాతం తగ్గిపోయి డ్రైనెస్ కావటం అని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటాము. అది ఎక్కువగా పొడారిపోయి గుచ్చుకుంటుందని, ఫారెన్ బాడీ సెన్సేషన్ అని అట్లా రిపీటెడ్గా వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంలో జాగ్రత్త తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు. ఆపకుండా 20 నిమిషాలకు మించి ఎలక్ట్రానిక్ తెరల్ని చూడకుండా ఉంటే మంచిది. ఒకవేళ చూడాల్సి వస్తే 15 నిమిషాలకోసారి తెర నుంచి దృష్టి మరల్చాలి. స్మార్ట్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాల్లో అక్షరాల పరిమాణం పెంచుకోవడం, వీలైనంత దూరంగా పెట్టుకొని వాడుకోవాలి. అందువల్ల నీలిరంగు కాంతి ప్రభావం కొంత తగ్గుతుంది. ఎక్కువసేపు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్ పీసీలతో పనిచేసేవారు ఆ ప్రభావం తగ్గించే సామర్థ్యం ఉన్న ప్రత్యేక యాంటీగ్లేర్ కళ్లద్దాలు ధరించడం మేలు.
ఎవరైనా సరే ఇఫ్ దే ఆర్ వర్కింగ్ మోర్ దాన్ 4 hours ఇన్ ఫ్రంట్ ఆఫ్ కంప్యూటర్ ఆర్ టీవీ, వాచింగ్ టీవీ అట్లా అన్న వాళ్ళందరూ కూడా ఏఆర్సి గ్లాసెస్ అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అవి కోటింగ్ ఉండటం వల్ల మనకి అంత లైట్ ఫోకస్ అంతా కూడా ఫోటోఫోబియా, నల్లగుడ్డికి దెబ్బ లేకుండా ఉంటుంది. దాంతోపాటు డైట్ చాలా ఇంపార్టెంట్, వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా టీనేజర్స్లో చాలా ముఖ్యం. మొబైలు ప్లస్ ఈ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అంతా మన చేతిలో ఉండి మనకి కంట్రోల్ ఉండేవి కాబట్టి డోంట్ యూజ్ మోర్ దెన్ 1 to 2 hours. ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం ఎక్కువ కావడమే కాదు, పౌష్టికాహార లోపం, రకరకాల ఒత్తిళ్లు, వాతావరణ కాలుష్యము, కంటి సమస్యతో బాధపడే వారి సంఖ్య పెంచుతోంది. ఈ అంశంలో పరిసరాలపై జాగ్రత్తగా ఉండటం సహా మంచి ఆక్సిడెంట్లు కలిగిన ఆకుకూరలు, క్యారెట్, చేప, పండ్లు తరచూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలను టీవీలకు దగ్గరగా కూర్చొనివ్వకూడదు. కనీసం 2 మీటర్ల దూరం ఉంచాలి. స్మార్ట్ ఫోన్లకు కనీసం 30 సెంటీమీటర్ల దూరం ఉండటం మేలని కూడా హితవు పలుకుతున్నారు. టీవీ చూసేటప్పుడు మటుకు ప్రాపర్ ఇల్యూమినేషన్, ఫుల్ లైటింగ్, హోల్ రూమ్ నిండా ప్రాపర్ లైటింగ్ ఉండాలండి. ప్రాపర్ లైటింగ్ ఉండి డిస్టెన్స్ షుడ్ బి అట్ 6 మీటర్స్లో కూర్చోవాలి టీవీకి. దీనివల్ల రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఏం రావు, కానీ బట్ ఐ స్ట్రెయిన్, వాటరింగ్ ఎక్కువ అవుతుంది పిల్లల్లో. అందుకని ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి చదవటానికి అది ఇబ్బంది పడుతూ ఉంటారు వాటరింగ్ వచ్చినందువల్ల. సో ప్రాపర్ డిస్టెన్స్ 6 మీటర్స్ డిస్టెన్స్లో ద చైల్డ్ షుడ్ బి కూర్చుని ఉండాలా. రూమ్ మొత్తం లైటింగ్ ఉండాలా. టీవీ బ్యాక్ నుంచి కూడా లైట్ ఉండాలా. అండ్ చీకట్లో మటుకు టీవీ చూడటం ఎల్లో చేయకూడదు. ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఏ బుక్ చదవటం కానీ, నెట్, సెల్ ఫోను ఇవన్నీ వాడటం కానీ ఎక్కువ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. వీటి వల్ల కూడా ఐ స్ట్రెయిన్ అండ్ గ్లేర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. పిల్లలు ఆరుబయట ఆడుకోవడం, గడపడం తగ్గిపోయి కంప్యూటర్, ఫోన్, ల్యాప్టాప్, టీవీలకు అతుక్కుపోతున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలే ఆట వస్తువులుగా మారిపోయాయి. అందువల్ల చిన్న వయసుల్లోనే హ్రస్వ దృష్టి బారిన పడుతున్నారని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, సింగపూర్ ఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన నిపుణుల పరిశోధనలో తేలింది. ముచ్చటపడి వాళ్ల బంగారు భవిష్యత్ కోసం ఏరికోరి చేర్చుతున్న ప్రైవేట్ పాఠశాలల తీరుతోనూ సమస్య తీవ్రత పెరగడం మరో విస్తుగొలిపే విషయం. ఎన్ని ప్రైవేట్ పాఠశాలలకు విశాల ప్రాంగణాలు, సహజమైన వెలుతురు ధారాళంగా వచ్చే తరగతి గదులు ఉన్నాయనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే మిగిలిన విషయం అర్థమవుతుంది. స్కూల్స్లో మేము పిల్లకాయలకి స్క్రీనింగ్ చేసినప్పటికీ ప్రైవేట్ స్కూల్లో పిల్లకాయలకి స్క్రీన్ చేసినానికి కొంత తేడా ఉంది. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లకాయల్లో ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, ఈ అందరితో మన గ్లాసెస్ వాడుకునే సంఖ్య చాలా తక్కువగా ఉంది. మేబీ 5% ఉంది. అదే స్కూల్ క్యాంప్స్ మేము ప్రైవేట్ స్కూల్స్లో కండక్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ మేము చూసిన స్కూల్స్లో 25 to 40% ఆ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంది. నెంబర్ ఆఫ్ అవర్స్ చదవడం ఎక్కువైంది. పిల్లకాయలకి ఎడ్యుకేషన్ పరంగా ఆల్మోస్ట్ 10 to 12 hours ఎక్కువ చదవడం అయిపోయింది. ఉన్న 1 or 2 hours ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ, కంప్యూటర్, సెల్ ఫోన్, ట్యాబ్స్ కానీ అవన్నీ వాడటం జరుగుతూ ఉంది. ప్లస్ స్కూల్ పిల్లకాయలు కూడా న్యాచురల్ లైట్ ఉండట్లా. గవర్నమెంట్ స్కూల్స్లో కొంత న్యాచురల్ లైట్ ఉంటుంది వాళ్ళకి. వరండాలు చదువుకునే పరిస్థితి ఉంది. ప్లస్ వాళ్ళకి ట్యూబ్ లైట్స్ లేకపోయినా వాళ్ళకి విండోస్ తీసి కొంత వరకు న్యాచురల్ లైట్ ఉంటుంది. ఇక్కడ అంతా టోటల్ ఆర్టిఫిషియల్ లైట్ కూడా సఫిషియెంట్ లైట్ ఉండదు. అదొక రీజను. సాధారణంగా సహజ వెలుతురులో గడిపే వాళ్లలో కంటి పనితీరుని మెరుగుపరిచే డోపమైన్ విడుదలవుతుంది. కృత్రిమ కాంతి డోపమైన్ మీద ఎలాంటి ప్రభావాన్ని కనబరచదు. కాబట్టి పిల్లల్ని వీలైనంతసేపు ఆరుబయట ఆడుకోనివ్వటం, కంటి వ్యాయామాలు చేయించడం దిశగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రుల్లో పిల్లలతో గడిపే సమయం కూడా పెరగాలని వారు సూచిస్తున్నారు. టీవీకి, నెట్కి సమయం తగ్గించాలంటే దానికంటే ఇంట్రెస్ట్ అయిన యాక్టివిటీస్ ఇంకేదైనా ఉండాలి. కాసేపు అవుట్డోర్ గేమ్స్ లేదా ఇండోర్ గేమ్స్ అనే గేమ్స్ అంటే ఇప్పుడు టీవీ గేమ్స్ అయిపోయింది. అట్లా కాకుండా నిజంగా ఫిజికల్గా ఆడే గేమ్స్ ఉన్నాయి, ఆడుకోవచ్చు. పిల్లలతోటి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి పేరెంట్సే టీవీకి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉండడం లేదు, స్పెండ్ చేయడం లేదు. 2 పిల్లలు మనం చెప్పేది వినరు, మనం చేసేది పాటిస్తారు. పిల్లలకి ప్రీచ్ చేయడం వల్ల ఉపయోగం లేదు. మన ఆదర్శంగా ఉండాలి. కాబట్టి పూర్తిగా పిల్లల మీదో లేకపోతే టెక్నాలజీ మీదనో మన నేరం మోపేసి చేతులు దులుపుకోవడానికి అవకాశం లేదు. ఇలా అని మొత్తం ఎలక్ట్రానిక్ పరికరాలను వాడటం మానేయటమే సమస్యకు పరిష్కారం కాదు. కావాల్సిందల్లా వినియోగంపై అదుపు, పొదుపు మాత్రమే. అదే రేపటి తరం కంటి చూపుని జాగ్రత్తగా కాపాడే శ్రీరామ రక్ష.
మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.